హాయ్ అండి. ఈరోజు వీడియోలో ఏంటంటే బ్యాక్ హై నెక్, ఫ్రంట్ డీప్ నెక్ ఉన్నప్పుడు షోల్డర్ ఎంత పెట్టుకోవాలి అనేది క్లియర్‌గా చెప్తున్నాను. ఇక్కడ కొంచెం స్పీడ్‌గా పెట్టానండి. మీకు క్లియర్‌గా కావాలంటే కింద లాంగ్ వీడియో లింక్ కూడా ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. అయితే ఇక్కడ వచ్చేసి ఏంటంటే బ్యాక్ క్లోజ్ అనమాట. వెనకాల హుక్స్ కాదండి. ముందు వైపు హుక్సే వస్తాయి. కాబట్టి క్లోజింగ్ నా వైపు ఉంది. ఓపెన్స్ అవతల వైపుకు ఉన్నాయి. ఇక్కడ మనకు ఫస్ట్ కావాల్సింది లెంత్ అనమాట. పొడవు ఎంత కావాలి అంటే వాళ్ళ బ్లౌజ్ ఎంత ఉంటే అంత. ఇక్కడ నేను యాక్చువల్‌గా అయితే 13.5 ఉంది. కానీ హాఫ్ ఇంచ్ పొడవు ఎక్కువ తీసుకున్నాను. ఎందుకంటే బోట్ నెక్‌కి ఎప్పుడైనా సరే ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువ తీసుకోవాలి. అది ఎందుకనేది కూడా మళ్ళీ మీకు క్లియర్‌గా చెప్తాను. సో ఇక్కడ 14 ఇంచెస్ పొడవు, దానికి కరెక్ట్‌గా 1 ఇంచ్ కలుపుకోవాలి. ఎందుకు అంటే పైన వైపున కింద వైపున కుట్లు వేసుకోవడానికి అనేసి. సో టోటల్‌గా 15 ఇంచెస్ పొడవు. ఇప్పుడు షోల్డర్ ఎంత పెట్టుకోవాలి? మాక్సిమం 98% వరకు కూడా ఎవరికైనా సరే 7 ఇంచెస్ పెడితే షోల్డర్ పర్ఫెక్ట్‌గా వస్తుందండి. అందులో ఏమాత్రం డౌట్ లేదు. తర్వాత ఇక్కడ ఆమోల్ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. అంటే అక్కడ పైన 7 ఇంచులు పెట్టినాం కాబట్టి ఇక్కడ 7.5 ఇంచులు పెట్టుకోవాలి. సో 7.5 ఇంచెస్ మార్క్ వేసుకున్న తర్వాత ఈ విధంగా కరెక్ట్‌గా స్ట్రైట్‌గా చూసుకొని లైన్ డ్రా చేసుకోవాలి. ఇది వచ్చేసి చెస్ట్ లైన్ అండి. సో చెస్ట్ లైన్లో ఏంటంటే మనము ఆమోల్ మార్కింగ్ వేస్తాం కదా. సో అక్కడ మిడిల్ నుంచి 1.5 దగ్గర మార్క్ వేసి, అంటే 1.2 దగ్గర మార్క్ వేసి ఈ విధంగా షేప్ అయితే ఇచ్చేయాలి. ఇంతే. ఇప్పుడు ఈ లైన్ పైన మనం చెస్ట్ మెజర్మెంట్ తీసుకోవాలి. సో ఇక్కడ చెస్ట్ వచ్చేసి 35 ఇంచెస్ అండి. అందులో 4th పార్ట్ అంటే 4వ భాగం తీసుకుంటాం కదా, అది వచ్చి 8.6 అవుతుంది. 2 ఇంచులేమో ఖర్చు కోసం మార్కింగ్ వేసుకోవాలి. తర్వాత నడుము మార్కింగ్ వేయాలి కదా. నడుము వచ్చేసి 30 ఇంచెస్, అందులో కూడా 4th పార్ట్ వేసుకోవాలి. అంటే 30 ఇంచులు నడుము అంటే 4వ భాగం వచ్చి 7.5. 1 ఇంచు కంపల్సరీ డాట్స్ కోసం ఎక్స్ట్రా తీసుకోవాలి. తర్వాత మళ్ళీ 2 ఇంచులు ఖర్చు కోసం. సో బయట వైపున 2 గీతలు కలిపేసుకోవాలి. చూసారు కదా. ఈ విధంగా వేసిన తర్వాత ఇక్కడ డాట్ మార్కింగ్ ఎంత సింపుల్గా చూడండి. ఇక్కడ ఆ ఫోల్డింగ్ వరకు వేసుకోవాలి. అంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాక దాంతోపాటు కలుపుకొని మడత వేసుకొని మధ్యలో కచ్చక ఇవ్వాలి. అక్కడ మీకు చేతిని ఇట్లా అనగానే లైన్ అనేది కనిపిస్తుంది. సో ఆటోమేటిక్గా లైన్ డ్రా చేసుకొని దానిపైన ఇది మాక్సిమం 4 ఇంచులు పొడవు ఉండేటట్టు చూసుకోవాలి. ఇక్కడ వైపున ఒక హాఫ్ ఇంచ్ బయటికి మార్క్ వేసుకొని ఈ విధంగా క్రాస్ లైన్ అయితే తీసుకోవాలి. ఇది కంపల్సరీ అండి. బొటిక్స్లో కంపల్సరీ ఇలా తీసుకుంటాం కాబట్టి షేప్ అనేది 100% పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. సో ఆ కంపల్సరీ ఆ పని అయితే చేయాలి. తర్వాత వచ్చేసి ఇక్కడ నెక్ దగ్గర మార్కింగ్ ఇది చెప్తున్నాను కదండి. ఇది వచ్చేసి నాకు 12 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అని చెప్తున్నాను. ఇలా నేను తీసుకుంటే మాత్రం 100% పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. అందులో ఇంత కూడా డౌట్ లేదు. చూడండి, ఇక్కడ 3 ఇంచులు బయట వైపుకి తీసుకున్నాను, 4 ఇంచులు లోపల వైపుకి అయితే తీసుకున్నాను షోల్డర్. కానీ కింద వైపున వచ్చేసి ఇప్పుడు మనకి ఎంత డీప్ కావాలో అంత డీప్ అయితే తీసుకోవాలి. ఇక్కడ నేను కింద వైపున మాత్రం 3.5 ఇంచుల వెడల్పు మాత్రమే తీసుకుంటున్నాను. పైన మీరు ఎంతైనా పెట్టండి, 4 పెట్టండి, 4.5 అయినా పెట్టండి. కానీ కింద వైపున మాత్రం 3.5 ఇంచులే తీసుకోవాలి. ఇలా పెడితేనే మీకు వెనకాల షేప్ అనేది కస్టమర్కి పర్ఫెక్ట్గా ఉంటుంది. మరీ మొత్తం వీప్ అంతా పరుచుకునేటట్టు కాకుండా ఎంత ఉండాలో అంత కరెక్ట్గా ఉంటుందండి. సో పైన వైపున ఒక 2.5 ఇంచులు మాత్రము మనం పైన షోల్డర్ ఎంత తీసుకున్నాం అంతే పెట్టుకోవాలి. కింద వైపున అంటే కింద మనం షేప్ ఇస్తాం కదా, ఏ షేప్ ఇచ్చినా సరే రౌండ్ షేప్ కానివ్వండి, డ్రాప్ షేప్ కానివ్వండి, ఇక్కడ 3.5 ఇంచులు వెడల్పుతో తీసుకొని అందులోనే ఇవ్వాలి. ఆ బాక్స్